హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్. సో ఎస్పిఆర్ అని అంటారు. సో ఈరోజు మనము టాపిక్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్ ముఖ్యమైన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కలెక్ట్ చేయబడిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఎన్విరాన్మెంట్ ఏం చూస్తున్నాం, ఎన్విరాన్మెంట్ సంబంధితమైన ముఖ్యమైన ఎన్సీఆర్టీ నుంచి కూడా ఫౌండేషన్ కోర్స్ నుంచి కూడా పీవైక్యూస్ అనేది చూస్తున్నాం. సో గైస్, ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇఫ్ యు ఆర్ డ్రీమింగ్ టు గెట్ ద యూపీఎస్సీ ఐఏఎస్ అవ్వాలి అనే కలలతో, యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనే కలలతో మీరు ఉన్నారు అంటే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్ నౌ. సో మీకోసం మనం అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి మనం ప్రివ్యూ చూడబోతున్నాం. తర్వాత మన క్విజ్లోకి వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు చూడండి, ఎన్సీఆర్టీ అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో అది ఒక వేద మంత్రం లాంటిది. సో పొద్దునే మనం దేవుణ్ణి స్మరించుకొని డేని ప్రారంభించామంటే ఎంత అద్భుతంగా మీ డే అనేది ఉంటుందో, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీ ఒక డేని స్టార్ట్ చేస్తే ఎంత అద్భుతంగా అనేది ఉంటుందో, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో స్టార్ట్ చేస్తే అంతే అద్భుతంగా ఉంటుంది. ఏ ఒక స్టూడెంట్ అయినా కానీ, ఐఏఎస్ అయినా, ఏ ఆఫీసర్ని అయినా కానీ అడిగి చూడండి, ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు యూపీఎస్సీ అనే ఎగ్జామ్ని క్రాక్ చేస్తుండ్రు. అంత ఇంపార్టెంట్ మీ యొక్క ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ అనేది. సో అందుకోసమే స్టూడెంట్స్ అందరికీ యూస్ అయ్యే విధంగా మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది తెస్తున్నాం. క్లాస్ 6 నుంచి 12th వరకు యూపీఎస్సీ లెవెల్లో క్లియర్గా, డీటెయిల్గా, లైన్ బై లైన్ అనాలిసిస్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ప్రతి ఒక్క బుక్ సబ్జెక్టు మీకు ఎఫిషియెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఫుల్ కోర్స్ అనేది 15,000 రూపీస్కి అనేది మనము అందిస్తూ ఉన్నాము. సో బెస్ట్ ఎవర్ కోర్సెస్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్, అంటే తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైనా ఉందంటే అది మన ఎల్టీఎక్స్ క్లాసెస్దేనండి. సో ఈ యొక్క ఫుల్ పేమెంట్ చేయలేము అని ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ అనేది జస్ట్ 5,000 రూపీస్ పే చేసి ఈ యొక్క కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో అనేది పొందగలరు. సో ఖచ్చితంగా మీరు యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నంటే మీ వద్ద ఖచ్చితంగా ఉండవలసిన కోర్స్ ఏదైనా ఉందంటే అది ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సేనండి. సో అలాగే మనము ఇది మాత్రమే కాదండి, యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్న స్టూడెంట్స్ అందరి కోసం సార్ నేను ఇంటర్ చదువుతున్నాను సార్, యూపీఎస్సీ ఎలా చదవాలి సార్, యూపీఎస్సీ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు కాలేజ్ డేస్ చదువుతున్నా, డిగ్రీ ఏది చదువుతున్నా కానీ మీ డ్రీమ్ ఏదైతుందంటే ఖచ్చితంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో స్టార్ట్ చేయండి. ఈ కోర్స్ తీసుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ ప్రిపరేషన్స్. అలాగే మీరు ఫుల్ టైం మీకు కోర్స్ కావాలి, లైవ్ అండ్ రికార్డింగ్ ఆన్లైన్ మోడ్లో కావాలి అంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా ఫెంటాస్టిక్ ఫిబ్రవరి అనే ఒక ఆఫర్ అనేది అందిస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది లైవ్ క్లాసులు ఉంటాయి, రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. సో టోటల్ ఫీజ్ అనేది మీకు 60,000 రూపీస్కే మనం అందిస్తూ ఉన్నాము. సో పర్ మంత్ మీరు 5,000 రూపీస్ పే చేసి కూడా ఈ కోర్స్ అనేది మీరు పొందగలరు. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 20th ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. సో త్వరపడండి, మీ యొక్క కళలను మీరు నిజం చేసుకోండి. మీ యొక్క ప్రయత్నం కోసం మనం ఇంకా ఎఫిషియెంట్గా బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో మీకు కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఇంకొక అద్భుతమైన ఆఫర్ని మీ ముందుకు వచ్చిందండి, ఆఫ్లైన్ కోర్సెస్. సార్ నా క్లాస్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని స్టూడెంట్స్ అలాగే స్టాఫ్ ఇంటరాక్షన్స్తో, క్వాలిటేటివ్ స్టడీతో, డీటెయిల్ అనాలిసిస్తో ఉండాలి అనుకుంటున్నారు అంటే మన ఇన్స్టిట్యూషన్స్ అనేది వైజాగ్ మరియు హైదరాబాద్లో ఆఫ్లైన్ అనేది బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీతో అందిస్తూ ఉన్నాము. కోర్స్ ఫీజ్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆఫ్లైన్ అనేది చాలా కాస్ట్లీ అండి. మనం జస్ట్ 70,000 రూపీస్ కాస్ట్కే ఎఫిషియెంట్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాము. 5,000 రూపీస్ కూడా మీరు మంత్కి పే చేస్తూ ఈ యొక్క కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న క్వాలిటీ అనేది మీకు చెప్పి తెలియాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి తెలుసుకోండి. యూ కమ్ టు అవర్ క్లాసెస్. మన క్లాసెస్ అటెంప్ట్ అవ్వండి. ఫ్రీ డెమో క్లాసెస్ మీకు ఉన్నాయి. వచ్చి అటెంప్ట్ చేసి విని మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ తీసుకున్న వారికి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి అది ఇంకొక అద్భుతం అండి. మీరు ఈజీగా ఒక్కసారి విన్న కోర్స్ ఒకసారి మాత్రమే కాకుండా మీకు అర్థం కాలేదు, డౌట్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు చూసుకునే అవకాశం అనేది మన ఇన్స్టిట్యూషన్ ద్వారా అందిస్తూ ఉన్నాము. తెలుగు రాష్ట్రాల్లో క్వాలిటేటివ్ యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపరేషన్స్ కోసమైన సబ్జెక్ట్స్ అనేది మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి అందిస్తున్నాము. ఈరోజు మనము కాల్డ్ ఎన్సీఈఆర్టీలో ఎన్విరాన్మెంట్ సపరేట్గా ఉందా సార్ అంటే
సపరేట్గా లేదు, కానీ మనకి సో 12th అండ్ 11th ఎన్సీఆర్టీ ఇంకా కొన్ని చాప్టర్స్లో అనేది మనకి సపరేట్గా అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. 12th ఎన్సీఆర్టీస్లో చాప్టర్ ముఖ్యంగా చాప్టర్ 13లో ఓకేనా, చాప్టర్ 13లో ఆర్గానిజమ్స్ ఓకేనా, ఆర్గానిజమ్స్ మరియు పాపులేషన్స్ ఓకేనా, పొల్యూషన్స్ కానీ ఇలా పొల్యూషన్స్ ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్స్ అనేది యాడ్ చేస్తున్నారు. సో ఆ చాప్టర్ నుంచి కూడా మనం ఏంటంటే కలెక్ట్ చేసి ఇక్కడ క్వశ్చన్స్ అనేసి పీవైక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. లెట్ మీ టేక్ యూ టు ద పీవైక్యూ. సార్ ఈ పీవైక్యూస్ ప్రిపేర్ అవ్వడం ఏమన్నా అవసరమా, అర్థమవుతుందా, ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా మీరు ఎంత చదివినా కానీ చదువు వేస్ట్ అండి. సో ఎందుకంటే పుస్తకాలు చదివి యూపీఎస్సీ క్లియర్ చేయగలమా అంటే అది ఒక అబద్ధమైన నమ్మకం. సో పుస్తకాలు చదవడం వల్ల యూపీఎస్సీ క్లియర్ చేయడం కాదు, చదివిన దాన్ని మనం ప్రాక్టికల్గా అనేది పీవైక్యూస్ చేయాలండి. క్వశ్చన్స్ చేయకుండా ఓన్లీ చదువుకుపోయి ఎగ్జామ్ క్లియర్ చేయగలను మీరు ఎవరైనా నమ్మున్నారంటే దయచేసి దాన్ని నమ్మకండి. ఎందుకంటే మనము పీవైక్యూస్ చేయాలి, క్వశ్చన్ ఎలా వస్తుందో తెలియాలి, ఎలా ఎలిమినేట్ చేయాలో తెలియాలి, ఎలా మనం దాన్ని అటెంప్ట్ చేయాలో కూడా తెలియాలి. అలాంటప్పుడే మనము ఆ క్వశ్చన్ని ఆన్సర్ అనేది చేయగలం. సో చాలా 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 ఇంపార్టెంట్. సో లెట్ మీ టేక్ యూ టు ద కంటెంట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నేషనల్ కమిటీ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్స్ అంటే చూడండి, ఎన్విరాన్మెంట్ గురించి ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్స్ కొరకు మనకి 1972లో వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972, పేవ్డ్ ద వే ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో ఇక్కడ చూడండి, మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేది ఫామ్ కాలేదండి. ఇట్ టుక్ టైం. అంటే ఏంటంటే మనకి సపరేట్ మినిస్ట్రీ అనేది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేది లేదు. కాకపోతే ఈ మినిస్ట్రీ ఎప్పుడు వచ్చింది సార్? యాక్చువల్గా ఈ మినిస్ట్రీ వచ్చింది ఏమంటే 1984లో వచ్చింది. అంటే చూడండి, సపరేట్గా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ మినిస్ట్రీ అనేది 1984లో వచ్చింది. సో ఇంకొకటి టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక విషయం చెప్తాను. మన క్లాసెస్ చూడడానికి నెసెసిటీ ఎందుకు, ఈ వీడియో అనేది రెగ్యులర్గా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇవి చూడాల్సిన అవసరం ఏముందంటే మీరు క్వశ్చన్ మాత్రమే చూడరు, క్వశ్చన్ అనాలిసిస్ చూస్తారు, అటెంప్టింగ్ మెథడ్స్ ఎలా చేయాలి అని తెలుస్తారు, క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఎలా చేయాలని తెలుసుకుంటారు. తరువాత సబ్జెక్ట్ స్టడీ అంటే ర్యాండమ్ స్టడీ అంటాం. అంటే ఏంటంటే ర్యాండమ్గా ఒక టాపిక్ సంబంధితమైన డీటెయిల్ స్టడీ చేయడం వల్ల రేపు మీకు ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేసేటప్పుడు ద బెస్ట్ ఎవర్ క్వాలిటీ అనేది మీకు దొరుకుతుంది. అలాగే బెస్ట్ ఎవర్ ఆన్సర్స్ అనేది మీకు చేసే స్ట్రాటజీ అనేది తెలుస్తుంది. సో అందువల్ల ఈ వీడియోస్ అనేది యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్న అందరికీ కూడా, స్టార్టింగ్ స్టేజ్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అత్యద్భుతంగా అనేది హెల్ప్ అవుతుందండి. సో డోంట్ మిస్ దిస్ సెషన్స్ అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైందా? సో వారు ఏం చెప్తున్నారంటే మన దేశీయం అంటే మన నేషనల్ లెవెల్లో ఒక కమిటీ ఫామ్ చేశారు, ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ 1972లో. ఆ కమిటీ తరపు నుంచే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వచ్చింది అన్నారు. స్టేట్మెంట్ కరెక్టా రాంగా? సో ఇక్కడ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు. అంటే ఇక్కడ పైన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది మీకు కరెక్టా రాంగా అనేది చెప్పాలి. సో తర్వాత రామ్దియో మిశ్రా ఇస్ రివర్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఇన్ ఇండియా. రామ్దియో మిశ్రా అనే అతను వచ్చేసి మన ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అనేది అంటారంట. సో కరెక్టా రాంగా? లెట్ మీ కన్క్లూడ్ ద స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్తాను. సో ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. రామ్దియో మిశ్రా, సో ఈ రామ్దియో మిశ్రాని ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఆఫ్ ఇండియా అంటారండి. ద స్టేట్మెంట్ ఈస్ రైట్. ఇది ఫ్యాక్ట్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో సార్ అతను ఎక్కడ పనిచేశారు, తనకి ఎందుకు ఇలాంటి ఒక గుర్తింపు ఇచ్చింది, ఓకేనా? సో అంటే ఎందుకు ఎకోసిస్టమ్ ఇండియన్ ఎకాలజీ ఇన్ ఇండియాలో ఫాదర్గా ఎందుకు మన రామ్దియో మిశ్రాని అనౌన్స్ చేశారు అంటే, సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియదు కదా. లెట్ మీ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ఇట్, ఓకేనా? సో ప్రతి కాన్సెప్ట్ని కూడా ఆన్సర్కి ముందు ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్ ఈస్ రైట్. ఒకటి రైట్ అన్నాను అంటే అది ఎందుకు రైట్ అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. సో ఏంటంటే, సో ఇతను ఏంటంటే హీ ఈజ్ అ టీచింగ్, ఓకేనా? తను ఏంటంటే టీచింగ్ మరియు రీసెర్చ్ అనేది చేసేవారు, ఓకేనా? టీచింగ్ మరియు రీసెర్చ్ అనేది కంటిన్యూ చేసేవారు. అది కూడా ఎక్కడంటే ఇన్ ద ఎకాలజీ డిపార్ట్మెంట్, ఓకేనా? ఎకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎకాలజీ డిపార్ట్మెంట్లో సో ఎకాలజీ స్టడీస్ మీద రీసెర్చ్ అండ్ టీచింగ్ చేసేవారు. అలాగే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఓకేనా? ఎక్కడంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఓకేనా? డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అనేది ఉంది. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఎక్కడంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. ఎక్కడ ఉంది? బనారస్ హిందూ యూనివర్సిటీలో, ఓకేనా? బనారస్ హిందూ యూనివర్సిటీలో అనేది హీ ఈస్ అ టీచింగ్ అండ్ రీసెర్చ్ స్పెషలిస్ట్. సో బనారస్ హిందూ యూనివర్సిటీ ఎక్కడుందన్న, యూ నీడ్ టు నో ఇట్, వెరీ ఇంపార్టెంట్. వారణాసిలో బనారస్ హిందూ యూనివర్సిటీ అనేది ఉంది. సో అలాగే ఇతను ఏంటంటే చాలా వరకు రీసెర్చ్ చేస్తున్నారు కదా. రీసెర్చ్ చేసి మన రామ్దియో మిశ్రా గారు సో చాలా వరకు ఏంటంటే ట్రాపికల్ కమ్యూనిటీస్ గురించి, అంటే మన యొక్క ఎకాలజికల్ సిస్టమ్స్ గురించి, వాటి యొక్క ట్రాపికల్ కమ్యూనిటీస్ గురించి ఏంటంటే గొప్ప స్టడీస్ అనేది సాధించారు.
తర్వాత వాటి యొక్క సక్సెషన్ అంటే ఏంటంటే ఒకదాని మీద అంటే ఒక జీవరాశుల తర్వాత ఇంకో జీవరాశి అనేది ఒకదాని ఒకటి ఎలా సక్సెషన్ అనేది అవుతుందనేది స్టడీ చేశారు. తర్వాత ఈ ప్లాంట్స్ కానీ అలాగే న్యూట్రియంట్ సైకిల్స్ కానీ ఫారెస్ట్ కానీ గ్రాస్ ల్యాండ్స్ కానీ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో అవి ఎన్విరాన్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఓకేనా, మన ఎన్విరాన్మెంట్కి ఎలా రెస్పాండ్ అనేది అవుతుంది. ఎన్విరాన్మెంట్ రెస్పాన్సెస్ అంటే మన ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి రెస్పాన్స్ అనేది ఎలా అవుతుంది అనేది తను స్టడీ చేశారు. సో ఇతను ఇవన్నీ స్టడీ చేశారు కదా సార్, ఓకే, దానికి ఏమి ఇప్పుడు తెలుసుకున్న ప్రయోజనం ఏమి ఏంటంటే సో తిను చాలా ఎఫర్ట్స్ అనేది వేశారు కాబట్టి ఓకేనా, చాలా ఎఫర్ట్స్ అనేది వేశారు కాబట్టి తన యొక్క ఎఫర్ట్స్ అనేది సక్సెస్గా ప్రతిగణిస్తూ ఎలా మనకి తెలిసి వచ్చిందంటే సో మన ఇండియా లెవెల్లో ఓకేనా, సో తన యొక్క ప్రయత్నాలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అతను తెలియజేయడం వల్ల సో మన ఇండియా లెవెల్లో ఏంటంటే ఒక నేషనల్ కమిటీ, సో చూడండి నేషనల్ కమిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఫామ్ అయింది. సో మొట్టమొదటిసారిగా నేషనల్ కమిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఫామ్ అయింది. అది ఎవరి యొక్క ప్రయత్నం వల్ల అంటే మన రామ్దేవ్ మిశ్రా వల్ల. అందుకని ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. తను చేసిన ప్రయత్నం వల్ల ఈ యొక్క సో కాల్డ్ మనం చూస్తున్న నేషనల్ కమిటీ అనేది ఫామ్ అవడం జరిగింది. ఫామ్ అయ్యింది ఎప్పుడంటే 1972కి ఇంకొక ఇంపార్టెంట్ అయిన సినారియో మీకు గుర్తుండాలి, దట్ ఈస్ అవర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా 1972లోనే వచ్చింది. సో అంటే మన వైల్డ్ లైఫ్ని, న్యాచురల్ వెజిటేషన్ని, జంతువులన్నింటినీ కూడా మనం సంరక్షించుకోవాలి అనే దాన్ని వారు ముఖ్యంగానే తెలపడం జరిగింది. సో అలాగే ఏంటంటే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము అంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ తరపు నుంచి కూడా ఏంటంటే సో నెక్స్ట్ సో ఈ యొక్క నేషనల్ కమిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇంకా ముందుకు కొనసాగుతూ ఫర్దర్గా ఏంటంటే ఇదే మనకి నెక్స్ట్ లెవెల్లో 1984లో మన ఇండియాలో సపరేట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అలా ఫామ్ అయింది. సో అంటే సో ఈ యొక్క ఫౌండేషన్ అంటే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది. ఇది ఒక టీచరు, రీసెర్చ్ జర్నలిస్టు ఎకాలజీ మీద సో తనకి ఆ గుర్తింపు నేచర్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఇన్ ఇండియా. తర్వాత తను ఎన్విరాన్మెంట్ రెస్పాన్సెస్ని స్టడీ చేశారు. వాటి యొక్క ముఖ్యత్వం అనేది మన స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో తెలిపిన తర్వాత ఒక కమిటీ ఫామ్ చేశారు మన ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడానికి, కాపాడుకోవడానికి, కోఆర్డినేట్ చేయడానికి 1972లో ఫామ్ చేశారు. అదే కాలక్రమేణా అప్గ్రేడ్ అవుతూ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో ఇప్పుడు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఎలా రూపొందింది, ఎలా ఫామ్ అయింది, దానికి రూపం ఎలా వచ్చింది అనేది మనకి ఈ యొక్క కంటెంట్ ద్వారా అద్భుతంగా అనేది మనకి అర్థం అవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రైట్ అయింది. ఇప్పుడు ఎందుకు సెకండ్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను అర్థమైందా? సో ఇక్కడ నుంచే ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రైట్ అయింది. సో ఎందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. రెండు స్టేట్మెంట్స్ రైట్ అయిందంటే మన ఆప్షన్ ఏమవుతుందంటే both 1 and 2. సో మన ఆన్సర్ ఏంటంటే both 1 and 2 అనేది మన ఆన్సర్. స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు ఎలిమినేషన్ పద్ధతిని ఎలా ఫాలో అవ్వాలంటే నాకు ఫస్ట్ స్టేట్మెంట్ రైటో రాంగో తెలియదు, కానీ సెకండ్ స్టేట్మెంట్ తెలుసు, రామ్దేవ్ మిశ్రా అనేవారు ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఆఫ్ ఇండియా అని తెలుసు. అప్పుడు వెంటనే ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ రైట్ అంటే సో ఫస్ట్ స్టేట్మెంట్ పోతుంది, ఫోర్త్ ఆప్షన్ పోతుంది. నాకు ఈ రెండిట్లో ఒక ఆప్షన్ అనేది నేను గెస్ చేయాలి. సో అంటే ఏంటి, మీ యొక్క ఆన్సర్ రైట్ అయ్యే అవకాశం అనేది 50-50కి వచ్చేసింది. అంటే ఇంతకుముందు మీకు 25% ఉండే ఛాన్సెస్ సక్సెస్ రేట్ అనేది మీకు 50%కి ఇంక్రీజ్ అయింది. సో యూపీఎస్సీలో ఇదే మీకు ఉండే ఒక ముఖ్యమైన పద్ధతి అన్న. మీ యొక్క సక్సెస్ పర్సంటేజ్ అనేది క్వశ్చన్లో మార్చుకోవాలి. తర్వాత మీరు ఆ ఫస్ట్ క్వశ్చన్ చదివి అనలైజ్ చేసి స్టేట్మెంట్ కరెక్ట్ అయినా రాంగ్ అనేది మీకు తెలిసిన దాని ప్రకారం ఆన్సర్ చేయాలి. లేదంటే క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో అద్భుతమైన క్వశ్చన్స్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రతి ఒక్క టాపిక్ని అనలైజ్ చేసుకుంటూ మనం ముందుకి కొనసాగుతూ ఉందాం. సో ఇక్కడ ఎకాలజీ ఈజ్ కన్సర్న్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయాలజికల్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ మనకి బయాలజికల్గా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎకాలజీ అనేది వేటిని సంబంధితమైనది అనేది వారు అడుగున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా ఎకాలజీ అంటే ఏంటో మీకు డెఫినేషన్ తెలిసిందంటే ఈ స్టేట్మెంట్కి ఈజీగా అనేది ఆన్సర్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ మీకు ఈ ఎకాలజీ అంటే ఏంటో నేను చెప్తా చూడండి. ఎకాలజీ అంటే ఏంటి? ఎకాలజీ అంటే ఏంటంటే ఇది ఒక స్టడీ అండి, ఇది ఒక సబ్జెక్ట్. ఇందులో ఏంటంటే సో మన లైఫ్ అంటే ఏంటి? ఆర్గానిజమ్స్. లైఫ్ అంటే ఏంటి? ఆర్గానిజం, జీవము కలిగిన వాటిని మనం లైఫ్ అంటాము, ఆర్గానిజమ్స్. అవి సో ఆర్గానిజమ్స్ అనేది బిట్వీన్ దెమ్ అంటే ఒకదాని మధ్య ఇంకోటి ఇంటరాక్ట్ అవ్వడం. ఓకేనా?
బిట్వీన్ దెమ్ అవి అంటే ఒక జీవి నేను మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతాం ఒక ఆన్లైన్ మూమెంట్తో ఇంటరాక్ట్ అనేది అవుతున్నాము అంటే బయోటిక్ ఎలిమెంట్స్ అండ్ అబయోటిక్ ఎలిమెంట్స్. అలాగే చూడండి తర్వాత ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే తన చుట్టూ ఉంటున్న ఫిజికల్ అంటే నేను నా చుట్టూ ఉంటున్న గాలి నీరు నేల అన్నిటితో ఎలా రియాక్ట్ అవుతున్నాను. సో అంటే ఇది ఒక రిలేషన్షిప్ స్టడీ అంటామండి. అంటే ఇది రిలేషన్షిప్ స్టడీ అంటే ఒక ఆర్గానిజమ్స్ అనేది ఒక జీవం కలిగిన ఒక ఆర్గానిజమ్స్ అయినా ఏదైనా ఒకటి అవి తన సర్వైవల్ కోసం తన రిప్రొడక్షన్ కోసం సో అవి తన చుట్టూ ఉంటున్న అబయోటిక్ ఫ్యాక్టర్స్తో అలాగే బయోటిక్ ఫ్యాక్టర్స్తో సో బయోటిక్ అంటే జీవము కలిగినవి అబయోటిక్ అంటే లైఫ్ లేనివి ఈ రెండిటితో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. సో వాటి యొక్క ఇంటరాక్షన్ని స్టడీ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఎకాలజీ అంటాం. సో ఇప్పుడు ఒక ఆర్గానిజమ్స్ అయినా ఒక లైఫ్ ఉన్న ఏదైనా కానీ అవి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఈ యొక్క బయాలజికల్ ఆర్గనైజేషన్ మనం స్టడీ చేసేది 4 లెవెల్స్. ఈ ఎకాలజీ స్టడీ అనేది మనము జనరల్గా 4 లెవెల్స్లో చదువుతాం. అంటే ఒక ఆర్గానిజమ్స్కి ఇంకో ఆర్గానిజమ్స్కి ఇంటరాక్షన్ కానీ వాటి యొక్క రిలేషన్షిప్ స్టడీ చేయాలి అంటే 4 విధానాలుగా స్టడీ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఒక ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అంటే సగటు వ్యక్తి నేనే అనుకుందాము. సో నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ నేను మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను జీవరాశులతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను నేల భూమి గాలి అన్నిటితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అనే దాన్ని తెలుసుకునేదాన్ని ఆర్గానిజం. అంటే ఒక ఇండివిజువల్ ఆర్గానిజం యొక్క స్టేటస్ని స్టడీ చేసేది అంటే ఆర్గానిజం. తర్వాత ఏంటంటే నేను నాతో పాటు ఉంటున్న మనుషుల గుంపు పాపులేషన్ అంటే ఏంటి ప్రజలు అంతే కదా. నెంబర్ ఆఫ్ పీపుల్ కలిపి ఉంటే పాపులేషన్స్ అంటాం. అలాగే ఏ జంతువు అయినా కానీ వాటి యొక్క పాపులేషన్స్ యానిమల్ పాపులేషన్స్ ఏదైనా కానీ పాపులేషన్ అంటే ఏంటి గుంపు అంటే ఒకే రకమైన జీవరాశులను ఒకటి కలుపుకుంటూ నెంబర్ ఆఫ్ మెంబర్స్ని కలుపుకుంటూ దాన్ని పాపులేషన్ అని అంటాము. తర్వాత కమ్యూనిటీస్ అంటే సో అంతా కూడా గుంపుగా డిఫరెంట్ సెక్షన్స్ పీపుల్ అయినా కానీ అందరూ కూడా ఒక గుంపుగా అనేది నివసిస్తూ ఉంటారు దాన్ని కమ్యూనిటీస్ అంటాం. తర్వాత 4 లెవెల్స్ అన్న నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టడీ అంటే బయోమ్ అంటే ఏంటి అంటే ఏంటంటే సింపుల్ నాన్న. సో ఇక్కడ జియోగ్రఫికల్ ఓకేనా. సో మనకి ఏంటంటే జియోగ్రఫికల్ స్టడీ ఉంటుంది ప్లస్ ఆర్గానిజం బేస్డ్ స్టడీ అంటే జీవరాశులు అన్నీ కూడా ఒక ప్రాంతంలో నివసిస్తున్నాయి అంటే ఆ ప్రాంతానికి అలాగే ఆ జీవరాశుల మధ్య ఉన్న రిలేషన్షిప్ని స్టడీ చేసేదాన్ని బయోమ్స్ అంటాం. సో ఇక్కడ ఎకాలజీ అనేది 4 లెవెల్ ఆఫ్ స్టడీ ఆర్గానిజం పాపులేషన్ కమ్యూనిటీ బయోమ్స్. సో ఇక్కడ ఆప్షన్లో ఏముంది పాపులేషన్ రైట్ కమ్యూనిటీస్ ఉంది బయోమ్స్ ఉంది. ఎందుకు ఈ స్టేట్మెంట్ నీట్గా చెప్పడం జరిగిందంటే మీకు ఆర్గానిజమ్స్ అనేది కూడా ఉంది కాబట్టి రేపు ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆర్గానిజం అనే పదం ఉన్నప్పుడు అరే సార్ చెప్పింది 3 పాయింట్లే కదా ఆర్గానిజం కాదు కదా అని మీరు తప్పు చేయకూడదన్న. సో దట్ వై రిమెంబర్ దిస్ వన్ క్లియర్లీ పాపులేషన్స్ కమ్యూనిటీస్ బయోమ్స్ 3 ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఎకాలజీలోనే వస్తుంది. అంటే బయాలజికల్ ఆర్గనైజేషన్లో మనం స్టడీ చేసేటప్పుడు ఎకాలజీలోనే ఈ 3 కాన్సెప్ట్స్ కూడా వస్తుంది కాబట్టి ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు పర్టికులర్గా ప్రతి క్వశ్చన్ కూడా కరెక్ట్ అడిగారా ఇన్కరెక్ట్ అడిగారా అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా అనేది ఆన్సర్ చేయాలి. సో కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 1, 2, 3 ఆర్ రైట్ ఆన్సర్. యువర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఆల్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ మేజర్ బయోమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్లో దేనివల్ల మనకి మేజర్ బయోమ్స్ అనేది ఫామ్ అయ్యాయి అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ అ ప్లానెట్ ఎర్త్ అరౌండ్ ద సన్. సో ఇప్పుడు మనము ఈ టాపిక్ తెలుసుకోవడానికి మేజర్ బయోమ్స్ ఏవో తెలుసుకోవాలి. తర్వాత మేజర్ బయోమ్స్ని వేటిని అంటామో తెలుసుకోవాలి. బయోమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో తరువాత మనకి అవి ఫామ్ అవడానికైనా రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ చూడండి టిల్ట్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. తర్వాత అంటే ఎర్త్ ఎప్పుడూ కూడా తనంతట తాను రొటేట్ అవుతూ అలాగే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది కారణమైన అది కూడా మన బయోమ్ ఫార్మేషన్కి రెస్పాన్సిబులా. అలాగే ఎర్త్ అనేది కొంత యాంగిల్లో టిల్ట్ అయి ఉంటుంది. సో అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఒక గ్లోబ్ చూసారు అంటే ఎలా ఉంటుందంటే సో ఇలా కొద్దిగా ఇంక్లైన్డ్గా అనేది ఉంటుంది. సో ఇలా కదా మనకి ఎప్పుడు కూడా గ్లోబ్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు టేబుల్ మీద. సో అంటే ఏంటి ఎర్త్ ఎప్పుడు కూడా ఇంత ఇంక్లనేషన్ ఉంటుంది కాబట్టి మనకి అలాగే ఫిక్స్ చేసి ఉంటారు. సో అంటే ఆ టిల్ట్ వల్ల కారణమా అనేది. తర్వాత మనకి సంవత్సరం అంతా యాన్యువల్ వేరియేషన్ ఆఫ్ ప్రెసిపిటేషన్స్. యాన్యువల్ వేరియేషన్ అంటే మనం ఒక సంవత్సరంలో ఏంటంటే
ఎవ్రీ ఇయర్ అనేది మనకి ఒకేలా వర్షపాతం అనేది ఉండదు. సో ఆ ప్రెసిపిటేషన్ అనేది వర్షపాతం అనేది మారుతూ ఉంటుంది. దానివల్లనే మేజర్ బయోమ్స్ అనేది ఫామ్ అయ్యిందా అనేది మీ యొక్క ఆప్షన్. సో దీనికి ఒక ఇమేజ్ అనేది చూపించి మీకు కంటెంట్ అనేది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత స్టేట్మెంట్స్ అనేది మీరే రైట్ ఆన్సర్గా ఇస్తారు. చూద్దాం. సో స్టూడెంట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయోమ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు డీటెయిలింగ్ అనేది ఇస్తాను. ఈ క్వశ్చన్ ఎంత అద్భుతంగా మీరు ఆన్సర్ చేయగలరో చూపిస్తాను. చూడండి, బయోమ్ అంటే ఏంటంటే బయో జియోగ్రఫికల్. సో బయో జియోగ్రఫికల్, ఓకేనా. సో బయోమ్ అంటే ఏంటంటే బయో జియోగ్రఫికల్ యూనిట్ అంటే ఏంటి సార్? సింపుల్, చాలా 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 సింపుల్ అన్న. మన ఒక ప్రాంతంలో ఇది ఏంటి, రీజినల్గా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క జీవులు అనేది నివసిస్తున్నాయి రీజినల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మంచు పర్వతాల్లో ఒక రకమైన జీవరాశులు ఉంటాయి, ఎడారి ప్రాంతాల్లో ఒక రకమైన జీవరాశులు ఉంటాయి. అంటే ఏంటి, ఒక్కొక్క కొండల ప్రాంతాల్లో స్నో లెపర్డ్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన జీవరాశులు ఉంటున్నాయి. లైఫ్ ఫామ్ అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంది. అంటే బయోజియోగ్రఫికల్ ఏంటి, ఆ ప్రాంతాన్ని బట్టి జీవరాశులు అనేది మారుతూ ఉన్నాయి కాబట్టి దాన్నే మనం బయోమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఈ మ్యాప్ చూడండి, మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుంది. సో అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చదువుతున్నప్పుడు సో ప్రపంచవ్యాప్తంగా ఒక లుక్ వేసుకుందాం మనమంతా కూడా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ హిమాలయన్ ప్రాంతం, ఇక్కడ కొండల ప్రాంతం కాబట్టి మౌంటేనియస్ బయోమ్ ఉంటుంది. ఇక్కడ కూడా కిలిమంజారో దగ్గర, సో ఇక్కడ కూడా మౌంటేనియస్ బయోమ్. సో యాండెస్ మౌంటైన్స్ దగ్గర, రాకీ మౌంటైన్స్ దగ్గర, అంటే ఒక్కొక్క కొండల ప్రాంతాల్లో ఆ రకమైన బయోమ్స్ అనేది అక్కడ ఉన్నాయి. సో తర్వాత ఇక ట్రాపికల్ హై ప్రెషర్ జోన్ అంటాం ఈ ప్రాంతాల్లో, ఎడారి. సో ఇది సహారన్ డెసర్ట్, ఇది మనకి సో కాల్డ్ మెక్సికన్ డెసర్ట్ వస్తుంది. తర్వాత ఏంటంటే పెటగోనియన్ డెసర్ట్ వస్తుంది, ఆస్ట్రేలియన్ డెసర్ట్ వస్తుంది, గోబీ డెసర్ట్ వస్తుంది. అంటే ఇక్కడ అరేబియన్ డెసర్ట్ వస్తుంది. ఎడారి ప్రాంతాలంతా కూడా అక్కడ ఒకే రకమైన జీవరాశులు జీవిస్తుంటాయి. ఎడారి ప్రాంతాన్ని మనం డెసర్ట్ బయోమ్స్ అంటాం. సో ఇప్పటికే మీ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉండాలి. టెంపరేట్ రీజియన్లో టెంపరేట్ బయోమ్స్ ఉంటాయి, పోలార్ రీజియన్లో పోలార్ బయోమ్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఇది బయోజియోగ్రఫికల్ యూనిట్. అంటే క్లైమేట్ చేంజ్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి మన యొక్క సో కాల్డ్ ఈ యొక్క బయోమ్స్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన బయోమ్స్ అనేది క్లైమేట్, ఓకేనా, క్లైమేట్ వేరియేషన్స్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సవన్నా గ్రాస్ ల్యాండ్. సో ఇక్కడ ఏంటి, గ్రాస్ ల్యాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత రెయిన్ ఫారెస్ట్, దట్టమైన అడవులు ఉంటాయి. సవన్నా గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువగా గడ్డి ఉంటుంది, చెట్లు తక్కువ ఉంటుంది, అవునా. తర్వాత మెరైన్ వాటర్ ఎకో సిస్టమ్ అనేది, ఫ్రెష్ వాటర్ బయోమ్స్ అనేది, టెంపరేట్ ఫారెస్ట్ కానీ, డెసర్ట్ ఎడారి ప్రాంతంలో కానీ. గ్రాస్ ల్యాండ్స్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది, గుర్రాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మనకి గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువ గుర్రాలు ఉంటాయి. ఎందుకు ఎక్కువ గుర్రాలు రెయిన్ ఫారెస్ట్లో లేవు, అంతే కదా. సో గుర్రాలు అంటే ఏంటి, గడ్డి ఉండాలి, మేత బాగుండాలి, పరిగెత్తేదానికి ప్లెయిన్ ల్యాండ్స్ ఉండాలి. మనకి రెయిన్ ఫారెస్ట్లో చెట్లు ఇవన్నీ దట్టమైన అడవులు ఉంటాయి కదా, అక్కడ ఉండవు. గుర్రాలు ఎక్కువ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి. అంటే ఏంటి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క జీవరాశులు జీవిస్తున్నాయి కాబట్టి. ఒంటెలు ఎందుకు ఎడారిలోనే ఉన్నాయి, ఓకేనా. సో నార్మల్ వాటర్ బాడీస్ దగ్గర, తుంద్రా ఫారెస్ట్ దగ్గర అక్కడంతా మనం ఒంటెలు చూడట్లే కదా. అంటే ఆ ప్రాంతానికి తగినట్టు జీవరాశులు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. అంటే ఇది ఒక బయోజియోగ్రఫికల్ యూనిట్. అంటే జోగ్రఫికల్గా విడిపోతూ అలాగే వాటి లైఫ్ ఫామ్స్ కూడా యూనిక్గా ఉంటూ ప్రాంతానికి ఉంటుంది. సో అంటే ఇప్పుడు అవి అలా ఫామ్ అవడానికి కారణం ఏంటి, సో ఒక్కొక్క ప్రాంతానికి వేరియేషన్స్ రావడానికి కారణం ఏంటంటే మన ఎర్త్ యొక్క రొటేషను సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటంటే టెంపరేచర్స్ కానీ ప్రాంతాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క రీజన్స్ వలన ఏంటంటే మనకి డిఫరెంట్ సీజన్స్ కానీ అలాగే సన్ డిస్ట్రిబ్యూషన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సన్లైట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ తీసుకున్నామంటే ఇక్కడ పోలార్ రీజియన్లో చల్లగాను, ఈక్వేటర్ దగ్గర హీట్ గాను, ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఉన్నాయి, ఎర్త్ యొక్క రొటేషన్ అండ్ రెవల్యూషన్ అనేది కారణం. తర్వాత టిల్టెడ్ యాక్సిస్ వల్ల ఏంటి, మనకి సీజన్స్ అనేది వస్తున్నాయి. అంటే సమ్మర్ సీజను, వింటర్ ఇవన్నీ వస్తాయి. అంటే సీజన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఏంటంటే ఆ యొక్క బయాలజికల్ ఎలిమెంట్స్ మారుతూ ఉంటాయి. సమ్మర్లో ఉన్న జీవరాశులు వింటర్లో ఉండవు, వర్షాకాలంలో ఉంటున్న జీవరాశులు మనకి ఎండాకాలంలో ఉండవు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే యాన్యువల్ ప్రెసిపిటేషన్, వర్షపాతాన్ని బట్టి కూడా మనకి ఏంటంటే జీవరాశుల యొక్క లైఫ్ స్టైల్ అనేది మారుతుంటుంది. అంటే బయోమ్స్ అనేది మారుతుంది. సో అందువల్ల మేజర్ బయోమ్స్కి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కరెక్టే. ఎందుకని, సో దీనివల్ల ఏంటి మనకి సో కాల్డ్ నార్దర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ ఇలా డిఫరెన్స్ రావడం. టిల్టెడ్ యాక్సిస్ వల్ల మనకి సో కాల్డ్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం. తర్వాత ఏంటంటే వర్షపాతాన్ని బట్టి మనకి జీవరాశులు అనేది మారుతుంటాయి, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి. సో అంటే 3 స్టేట్మెంట్స్ కూడా రైట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ద్వారా మీరు బయోమ్ అంటే ఏంటో క్లారిటీగా నేర్చుకున్నారు. దాన్ని అప్లై చేస్తూ మీకు కాన్సెప్ట్ అనేది అద్భుతంగా నేర్చుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సో ఇంతేనండి, క్వశ్చన్ అనేది ఏంటంటే మనం ఒక ఇమేజ్ని పట్టుకొని ఒక డీటెయిల్ అండర్స్టాండింగ్ అనేది తెలుసుకున్నామంటే సబ్జెక్ట్ అనేది మనకి క్లియర్గా అనేది గుర్తుంటుంది. తర్వాత ఇక్కడున్న క్వశ్చన్స్లో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో సింపుల్గా ఏ స్టూడెంట్ అయినా ఆన్సర్ చేయగలరు. కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ అబయోటిక్ కాంపోనెంట్స్.
సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే బయోటిక్ అంటే ఏంటి, అబయోటిక్ అంటే ఏంటి. బయోటిక్ అంటే ఏంటి? బయో అంటే లైఫ్, అంటే జీవము కలిగినటువంటి, అంటే వాటికి ప్రాణం ఉండాలి నాన్న. ప్రాణం ఉన్న జీవులని మనం బయోటిక్ అంటాము. అబయోటిక్ అంటే లైఫ్ అనేది లేదు, ప్రాణం అనేది లేదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెంపరేచర్కి ఏమన్నా ప్రాణం ఉంటుందా? లేదు. ఇట్స్ ఏనా ఫిజికల్ ఎలిమెంట్, కానీ దానికి బయోటిక్ కాదు, ఇట్స్ అన్ అబయోటిక్. సో వన్ స్టేట్మెంట్ ఇస్ రైట్. వన్ స్టేట్మెంట్ రైట్ రాయగానే నాకు థర్డ్ ఆప్షన్ అనేది పోతుంది. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటది? వాటర్. వాటర్ అనేది అబయోటిక్ ఫ్యాక్టర్. సో అందువల్ల సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రైట్. సో ఏ ఆప్షన్ ఎలిమినేట్ కాదు కాబట్టి పక్కన పెడతా. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ లైట్. సో లైట్ అనేది కూడా అబయోటిక్ కాంపోనెంటే. సో అప్పుడు 3 కూడా రైట్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ పోతుంది. నాకు 2 and 3, 4లో స్టేట్మెంట్ రైట్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పే విధానంగానే యూపీఎస్సీ అటెంప్ట్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఈ పద్ధతిని ఫాలో కాకుండా ఏమేమో చేస్తుంటారు. ఎలిమినేషన్ అనేది ఏంటంటే ఒకటి కాదు అన్న వెంటనే ఆ ఆప్షన్ కొట్టేయాలి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు, మీ పాసిబిలిటీస్ పెరిగిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసేటప్పుడు నాకు 1/4 పాసిబిలిటీ, ఇప్పుడు నాకేంటి 50-50 పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్ గెస్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి? పారాసైట్స్. పారాసైట్స్ ఏవైనా ఉన్నా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్ ఏవైనా కానీ ఉన్నా కానీ వాటికైతే ప్రాణం అయితే ఉంటుంది. అంటే అవన్నీ ఏంటి? ఇట్ ఈస్ అన్ అబయోటిక్ ఫ్యాక్టర్. ఇవి అబయోటిక్ ఫ్యాక్టర్ అంటే 4 అనేది రాంగ్. 4 స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా పోతుంది. అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ మై రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఏ పద్ధతి అయితే మీకు తెలియజేశానో, సో ఇదే పద్ధతిలో మీరు ఆన్సర్ అనేది చేశారంటే ఒక ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అనేది క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, అబయోటిక్ ఫ్యాక్టర్లో ఇంకోటి కూడా చెప్తా చూడండి. సాయిల్ అనేది మనకి అబయోటిక్ ఫ్యాక్టరీ. సాయిల్కి కూడా ప్రాణం లేదు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ అబయోటిక్ ఫ్యాక్టర్స్. మరి సో కాల్ బయోటిక్ కాంపోనెంట్స్లో ఏంటంటే, సో చూడండి, సో ఓకే దిస్ ఇస్ నాట్ అన్ అబయోటిక్ అని ఇచ్చాను. సో బయోటిక్, దిస్ ఇస్ అన్ బయోటిక్. ఓకేనా, ఇది ఒక బయోటిక్ ఎలిమెంట్. ఈ బయోటిక్ ఎలిమెంట్లో ఏమేమి వస్తాయంటే ప్యాథోజన్స్ వస్తాయి. ఓకేనా, ప్యాథోజన్స్ కానీ, అలాగే పారాసైట్స్ కానీ, ప్రెడేటర్స్ కానీ, ఓకేనా, ప్రెడేటర్స్ కానీ, ఇంకా అంటే కాంపిటీటర్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాంపిటీటర్స్ అంటాము. ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ పదాలు మనం చెప్పేవి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కమ్స్ అండర్ ద పారాసైట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. వి విల్ ఎంజాయ్ ద క్వశ్చన్ అండ్ రీడ్ ఇట్. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాబిటేట్స్ లైఫ్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ ఏమన్నారు అంటే, సో ఇక్కడ కొన్ని హ్యాబిటేట్స్ ఇచ్చారు, ఇందులో అంటే లైఫ్ ఫామ్ అనేది ఉందా లేదా అన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, భూమిలో అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక రకమైన జీవరాశులు అనేది ఉన్నాయి. అంటే ఏంటంటే చాలామంది మనము చాలా తక్కువ అంచనా వేస్తాం. హ్యాబిటేట్ లైఫ్ అని అడిగారంటే ఒక బ్యాక్టీరియా, ఏదైనా ఒక బ్యాక్టీరియా, చిన్న బ్యాక్టీరియా అనేది ఉన్నా కానీ, ఓకేనా, సో బ్యాక్టీరియా లైఫ్ అనే అంటాం. అంటే ఏదైనా చిన్న బ్యాక్టీరియా ఉన్నా కానీ దాన్ని మనము లైఫ్ అనే అంటాము. సో అంటే ఏంటి, మనకి అన్ని పార్ట్స్లో, వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క భాగంలో ఏదో ఒక రకమైన మైక్రోస్కోపిక్ ఆర్గానిజం ఉన్నా కానీ దాన్ని మనం లైఫ్ అని అంటాం. సో ఇక్కడ ఇచ్చిన హ్యాబిటేట్స్ అంటే డీప్ ఓషానిక్ ట్రెంచెస్. సో డీప్ ఓషానిక్ ట్రెంచెస్ అంటే మన భూమిలో లోతైన ప్రాంతాలు. సో అంటే ఇది సముద్రం ఉపరితలం అనుకున్నామంటే, సముద్రం యొక్క సర్ఫేస్ అనుకుంటే, సముద్రం యొక్క సర్ఫేస్ అంటే సముద్రం యొక్క నేల భాగం కంటే కూడా ఇంకా లోతైన భూభాగం ఉంటుంది, చాలా లో లయింగ్ ఏరియా. సో అక్కడ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం భూమి యొక్క చాలా అడుగు భాగానికి ఎక్స్ట్రీమ్ డీప్ జోన్స్కి వెళ్ళామంటే అక్కడ కూడా ఏంటంటే మనకి హ్యాబిటేట్లో లైఫ్ ఫామ్ అనేది తక్కువ ఉండొచ్చేమో కానీ హ్యాబిటేట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఏంటి, ఏదో ఒక రకమైన జీవరాశులు అనేది అక్కడ కూడా నివసిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మైక్రోబ్స్ అంటాం, ఇంకా చెప్పాలంటే ఇంకా మైక్రోబ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఈ డీప్ ఓషన్ ట్రెంచెస్ మనం వెళ్ళలేమండి. హై ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే హై ప్రెషర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే లో టెంపరేచర్ ఉంటుంది, ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంటుంది, లోవర్ టెంపరేచర్ ఉంటుంది. తర్వాత మన డీప్ ఓషానిక్ ట్రెంచెస్లో ఎలా ఉంటుందంటే చాలా వరకు డార్క్గా ఉంటుంది, అంటే లైట్ అనేది మీకు ఉండదు. సార్ అలాంటి ప్రాంతంలో ఏం జీవిస్తాయి అంటే, సో ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే కొన్ని డీప్ సీ అమీబాస్ ఉంటాయి. ఓకేనా, అమీబాస్ ఉన్నాయి, అలాగే కొన్ని షింప్ లైక్ క్రియేచర్స్ ఉన్నాయి, సీ కుకుంబర్స్ అంటారు. సో కొన్ని ఇలాంటి జీవులు అనేది అక్కడ ఉంటున్నాయండి. తర్వాత పర్మాఫ్రోస్ట్ అంటే ఏంటి? పర్మాఫ్రోస్ట్ అంటే పర్మనెంట్గా ఫ్రోస్ట్ అండి. ఓకేనా, పర్మనెంట్ అంటే మనము ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలం తీసుకున్నా కానీ ఐస్ గడ్డలా అనేది అలా ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే సో కాల్డ్ పర్మాఫ్రోస్ట్ అంటాం. సో అక్కడ కూడా ఏంటంటే
లైఫ్ ఫామ్ అనేది ఉంటాయండి. సో మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఉంటున్నాయి. తర్వాత బాయిలింగ్ థర్మల్ స్ప్రింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో బాయిల్ అవుతున్న కొన్ని స్ప్రింగ్స్ ఉంటాయి, అక్కడ కూడా ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాస్ అనేది నివసిస్తూనే ఉంటాయి. సో అందువల్ల సో ఇట్ ఈస్ పాసిబుల్. హ్యూమన్ ఇంటెస్టైన్ తీసుకోండి, మన కడుపులో కూడా ఏంటంటే కొన్ని వేల లక్షల యూనిక్ టైప్ ఆఫ్ మైక్రోబ్స్ అనేవి ఉన్నాయి. సో అంటే సో మనం చూస్తున్న అన్ని భాగాల్లో కూడా ఏంటంటే సో ఇక్కడ ఇచ్చిన హ్యాబిటేట్స్ అన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన లైఫ్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి సో వీ హ్యావ్ లైఫ్ ఇన్ అవర్ ఆల్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ 1 2 3 4 అంటే ఆల్ ది అబోవ్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను, అది ఎగ్జామ్లో హెల్ప్ అవ్వచ్చు. పర్మాఫ్రోస్ట్ అంటే చాలా చల్లటి ప్రాంతం, -20 -30 డిగ్రీస్లో ఉంటుంది, ఎప్పుడు ఐస్ గడ్డగట్టే ఉంటుంది, ఎప్పుడు కరిగిపోదు. అలాంటి ఉన్న ప్రాంతంలో కూడా ఏంటంటే రీసెంట్గా కొన్ని డిస్కవరీస్ అనేది జరిగిందండి. 2021లో ఇది న్యూస్లో ఉండింది. సో డొలాయిడ్, ఓకేనా, డొలాయిడ్ రోటిఫెర్స్ అంటారు. ఇలాంటి అంటే లైఫ్ ఫామ్స్ అనేది పర్మాఫ్రోస్ట్ రీజియన్స్లో అనేది ఉన్నట్టు కనుగొనడం అనేది జరిగింది, ఓకేనా. సో ఇలా మనకి సెవరల్ ప్లేసెస్లో కూడా ఏంటంటే సెవరల్ లైఫ్ ఫామ్స్ అనేది మనము కనుగొంటున్నారు. సో అదేవిధంగా సో మనము చూస్తున్న బాయిలింగ్, ఓకేనా. సో బాయిలింగ్ థర్మల్ స్ప్రింగ్స్లో కూడా లైఫ్ ఫామ్ అనేది ఉందా, ఉంటే ఎలాంటి లైఫ్ ఫామ్స్ ఉన్నాయి? చాలా వరకు ఏంటంటే మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, అంటే ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని హీట్ లవింగ్ థర్మోపైల్స్ అంటారు, ఓకేనా. సో ఇక్కడున్న లివింగ్ ఆర్గానిజమ్స్. సో బాయిలింగ్ థర్మల్ స్ప్రింగ్స్ అంటే బాగా ఉడుకుతున్న హీట్ అవుతున్న స్ప్రింగ్స్లో కూడా అంటే కొన్ని జీవరాశులు ఉన్నాయి. సో దాన్ని ఏమంటారంటే థర్మోఫైల్స్ అంటారు. ఎగ్జామ్లో ఇవి యూస్ అవ్వచ్చు, అందుకని ఈ వర్డ్స్ అనేవి మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. థర్మోఫైల్స్ అంటారు. థర్మోఫైల్స్ అంటే ఏంటి? బాయిలింగ్ అవుతున్న హాట్ స్ప్రింగ్స్లో ఉంటున్న జీవరాశుల్ని మనం థర్మోపైల్స్ అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్ టర్మ్, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి జీవరాశులు కూడా అక్కడ నివసిస్తున్నాయి కాబట్టి ఆల్ ద హ్యాబిటేట్స్లో నివసిస్తున్నాయి. సో ఇవన్నీ మీకు తెలుసు. హ్యూమన్ ఇంటెస్టైన్స్లో మనకు పొట్టలో బ్యాక్టీరియాస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. లాక్టోబాసిల్లస్ కూడా మనం తింటుంటాం, మనం పెరుగు తింటున్నాం అంటే అందులో కూడా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి కూడా హెల్ప్ అవుతాయి. చాలా డిఫరెంట్ బ్యాక్టీరియాస్ అనేది కూడా మన స్టొమక్లోనే ఉంటాయి. మన హెల్త్కి హెల్ప్ అయ్యేలాగా, చాలా వరకు మన ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవి హెల్ప్ అయ్యేలా ఉంటాయి. సో ఇవ్వండి ఓవరాల్ టాపిక్. సో ఇంతటితో ఈ రోజు యొక్క క్విజ్ అనేది అయిపోయింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డైలీ క్విజ్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే అంతకంటే ముందు మీకు బెనిఫిట్ అయ్యే ఈ కోర్స్ అనేది తప్పక పర్చేస్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కానీ వారికి తెలియచేయండి. సో వారు పొందొచ్చు, సో వారికి బెనిఫిట్ అవుతుంది. సో మీరు స్టూడెంట్గా ఉన్నారు అంటే మీ స్టూడెంట్ లైఫ్లోనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ముందుగా స్టార్ట్ చేయవలసిన ఏదైనా కోర్స్ ఉంటే ఏకైక కోర్స్ ఇదేనండి. కైండ్లీ పర్చేస్ అండ్ గెట్ ప్రిపేర్డ్. దిస్ ఈస్ మీ ఎస్పి రాజన్ సైనింగ్ ఆఫ్. సో నన్ను ఎస్పిఆర్ అని అంటారు. దిస్ ఇస్ మీ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.